హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఇండియాలోనే లార్జెస్ట్ లెర్నింగ్ ప్లాట్ఫామ్గా ఉన్నటువంటి అకాడమీలో మనకి టాప్ మోస్ట్ ఎడ్యుకేటర్స్ అయితే అవైలబుల్గా ఉన్నారండి. ఎవ్రీ వీకెండ్ ఒక కొత్త బ్యాచ్ అయితే మనకు స్టార్ట్ కావడం జరుగుతుంది. గ్రూప్ 1, గ్రూప్ 2 పోలీస్ కానిస్టేబుల్ ఎస్ఐ ఉద్యోగాలకు గాను. ఓకేనా, 8 డిసెంబర్ 5 PM అయితే మనకు కాంప్రహెన్సివ్ బ్యాచ్ కోర్స్ అయితే కొత్తగా స్టార్ట్ కాబోతుందండి. నెక్స్ట్ ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ అండి, డిసెంబర్ 5వ తారీఖు. అందరూ కూడా పార్టిసిపేట్ చేయండి. మన కోడ్ యూజ్ చేసి వీడియో డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి, వాటిలో మీరైతే రిజిస్టర్ అవ్వచ్చు. ఓకేనా, చాలా మంచి అవకాశం అండి ఇది. అంతేకాకుండా డిసెంబర్ 12వ తారీఖున కూడా మనకి ఎస్ఐ కానిస్టేబుల్ మాక్ టెస్ట్ సిరీస్ అయితే ఉందండి, దానికి కూడా మీరు రిజిస్టర్ అవ్వచ్చు. ఓకేనా, కంప్లీట్గా 90 minutes అయితే ఉంటుందండి. ఫ్రీ స్కాలర్షిప్ టెస్ట్ ఇది. నెక్స్ట్ రివిజన్ సిరీస్ ఆన్ హిస్టరీ అండి. ఇవి కూడా చూడవచ్చు మీరు ఉచితంగా. డిసెంబర్ 6 నుంచి 8 AM ఆన్వర్డ్స్ అయితే స్టార్ట్ కావడం జరుగుతుంది. వీక్లీ కరెంట్ అఫైర్స్ అండి. ఓకేనా, వీటిని కూడా ఫాలో అవ్వచ్చు. డిసెంబర్ 9th రోజున ఉదయం 9 AM ఆన్వర్డ్స్ అయితే ఉంటాయండి, అందరూ కూడా ఫాలో అవ్వండి. ఆస్క్ మీ ఎనీథింగ్, మీకు ఎలాంటి డౌట్ ఉన్నా కూడా, ఎలాంటి క్వశ్చన్ అయినా కూడా బాలకృష్ణ సార్ని అయితే అడగవచ్చండి. డిసెంబర్ 7 9 PM. ఓకేనా, వెంటనే రిజిస్టర్ అవ్వండి. లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ఉంది. గ్రూప్ 1, గ్రూప్ 2కి సంబంధించినటువంటి మ్యారథాన్ క్లాసెస్ 8th డిసెంబర్ 9 AM ఆన్వర్డ్స్ అయితే ఉంటాయండి, అందరూ కూడా ఫాలో అవ్వండి. మరి ఇక్కడ హ్యాండ్ రైజింగ్ అనేటువంటి స్పెషల్ ఫీచర్ అయితే ఉందండి, మీరు కనుక సబ్స్క్రిప్షన్ కనుక తీసుకుంటే. ఓకేనా, మరి 1 year వచ్చేసి 9,350. మన కోడ్ యూజ్ చేస్తే RKT10 యూజ్ చేశారనుకోండి 8,415 రూపాయలకే వచ్చేస్తుంది. ఓకేనా, ఎవ్రీథింగ్ ఇస్ సెట్. లెట్స్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 4వ తారీఖు డిసెంబర్ 2021కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ని చూద్దాము. అంతేకాకుండా ఒక ముఖ్యమైన అప్డేట్ ఏంటంటే, మన నవంబర్ మంత్కి సంబంధించినటువంటి మ్యాగజైన్ అయితే రెడీ అయిందండి. ఇంట్రెస్ట్ ఉన్న వారైతే తీసుకోవచ్చు. దానికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కూడా ఈ యొక్క వీడియో ఎండింగ్లో ప్రొవైడ్ చేస్తానండి. అక్కడ మీరు చూడవచ్చు. ఓకేనా, లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ది అంబుజా స్టోరీ, హౌ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్డినరీ మెన్ క్రియేట్ అన్ ఎక్స్ట్రాడినరీ కంపెనీ పేరుతో ఆత్మకథ రచించిన అంబుజా సిమెంట్ చైర్మన్ ఎవరు? ఆన్సర్ ఆప్షన్ బి, నరోత్తమ్ సెక్సారియా. వారి పేరండి, అది వివరాలు చూద్దాం. అంబుజా సిమెంట్ లిమిటెడ్ మాజీ వైస్ చైర్మన్, స్థాపకుడు, ప్రమోటర్ నరోత్తమ్ సెక్సారియా తన ఆత్మకథను ది అంబుజా స్టోరీ, హౌ ఏ గ్రూప్ ఆఫ్ ఆర్డినరీ మెన్ క్రియేట్ అన్ ఎక్స్ట్రాడినరీ కంపెనీ పేరుతో రచించారు. ఇది డిసెంబర్ 2021లో విడుదల కానుంది. ఈ పుస్తకం కథను కలిగి ఉంది. ఒక చిన్న కాలపు పత్తి వ్యాపారం నుంచి దేశంలోని అతిపెద్ద సిమెంట్ కంపెనీలలో ఒకటైన అంబుజా సిమెంట్ భారతదేశంలోని అత్యుత్తమ కంపెనీలలో ఒకటైన కంపెనీగా అతని ఎదుగుదలను గురించి తెలియజేస్తుంది. ఓకేనా, ఏ విధంగా పైకొచ్చారు, ఏ విధంగా తన బిజినెస్ నడిపించారు అనేటువంటి అంశాలన్నీ కూడా ఇందులో ఉంటాయి. నెక్స్ట్ వన్, భారత సైన్యానికి అత్యంత తేలికపాటి వాతావరణ అనుకూల డిజిటల్ డిస్రప్టివ్ ప్యాట్రన్ ఆధారంగా రూపొందించి అందచేసిన వస్తువులు ఏవి? ఏంటండి డిజిటల్ డిస్రప్టివ్ ప్యాట్రన్? మరి ఈ యొక్క కొత్త టెక్నాలజీ అండి ఇది. దీని ఆధారంగా రూపొందించి వీటిని అందజేశారు. ఆన్సర్ ఆప్షన్ సి అండి, తేలికపాటి పోరాట దుస్తువులు అంటే డ్రెస్సెస్ అండి. చూద్దాం. భారత సైన్యానికి మరింత తేలికపాటి అనుకూల పోరాట దుస్తులు అందబోతున్నాయి. పరిసరాల్లో కలిసిపోయేలా ఉండే ఈ యూనిఫామ్ను డిజిటల్ డిస్రప్టివ్ ప్యాటర్న్ ఆధారంగా రూపొందించినట్లుగా సంబంధిత వర్గాలు తెలిపాయి. వచ్చే ఏడాది అవి సైన్యం చేతికి వస్తాయి. జనవరి 15న సైనిక దినోత్సవ కవాతులో దీన్ని తొలిసారిగా ప్రదర్శించే అవకాశం ఉంది. విస్తృత స్థాయిలో చర్చలు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సైనిక యూనిఫామ్లపై విశ్లేషణ అనంతరం దీన్ని ఖరారు చేశారు. మరి యొక్క కొత్త దుస్తులు దీర్ఘకాలం మన్నుతాయి. వేసవితో పాటు చలికాలంలోనూ ధరించడానికి సౌకర్యంగా ఉంటాయి. ముదురు ఆకుపచ్చ సహా అనేక రంగుల మిశ్రమంతో దీన్ని రూపొందించినట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్, ఇటీవల భారతదేశంలోని ఏ ప్రాంతంలో వాయు కాలుష్యం కారణంగా పాఠశాలలను తాత్కాలికంగా మూసివేశారు? ఓకేనా, ఎయిర్ పొల్యూషన్ వల్ల పాఠశాలలు మూసివేశారండి. ఎక్కడ మరి? ఆన్సర్ ఆప్షన్ డి, ఢిల్లీలో. దేశ రాజధానిలో వాయు కాలుష్య తీవ్రతకి చేరడంతో ఢిల్లీ ప్రభుత్వం అన్ని పాఠశాలలను మూసివేసింది.
శుక్రవారం నుంచి తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు ఇది అమల్లో ఉంటుందని, అప్పటి వరకు ఆన్లైన్లోనే బోధన కొనసాగుతుందని పేర్కొంది. బోర్డు పరీక్షలు మాత్రం షెడ్యూల్ ప్రకారమే యథావిధిగా జరుగుతాయని తెలిపింది. అయితే పర్యావరణ శాఖ గోపాల్ రాయ్ ఈ వివరాలను గురువారం వెల్లడించారు. వాయు కాలుష్యం కారణంగా నవంబర్ 13న మూతపడిన విద్యా సంస్థలను గత సోమవారం తెలిచారు. అయితే కాలుష్యం తీవ్రంగా ఉన్న బడులను ఎందుకు తెరిచారంటూ సుప్రీంకోర్టు ప్రశ్నించిన క్రమంలోనే ఆప్ సర్కార్ ఈ నిర్ణయం తీసుకోవడం అయితే గమనార్హము. నెక్స్ట్ వన్, భారతదేశంలో అత్యంత ప్రమాదకరమైన ఒమిక్రాన్ కేసులు మొదటిసారిగా నమోదైనటువంటి రాష్ట్రం ఏది? ఆప్షన్ ఏ అండి కర్ణాటక. వివరాలు చూద్దాము. ఇండియాలో ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లుగా ఇటీవల కేంద్ర ఆరోగ్య శాఖ వెల్లడించింది. దేశంలో 2 ఒమిక్రాన్ వేరియంట్ కేసులు నమోదైనట్లుగా ఆరోగ్య శాఖ కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. మరి ఇవాళ ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలియచేయడం అయితే జరిగింది. దేశంలో ఇప్పటి వరకు 2 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయని, ఆ 2 కర్ణాటకలోని బెంగళూరులో నమోదైనట్లుగా ఆయన చెప్పారు. జీనోమ్ పరీక్షల తర్వాత ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్లుగా ధృవీకరించామని తెలియజేశారు. అయితే ప్రపంచవ్యాప్తంగా 29 దేశాల్లో ఇప్పటి వరకు 373 మంది ఒమిక్రాన్ వేరియంట్ ఉన్నట్లుగా గుర్తించారు. 66 ఏళ్ళు ఉన్నటువంటి ఇద్దరు వ్యక్తులకి, బెంగళూరుకు సంబంధించినటువంటి ఇద్దరు వ్యక్తులకి యొక్క ఒమిక్రాన్ వేరియంట్ సోకినట్లుగా అయితే అధికారికంగా గుర్తించారు. నెక్స్ట్ వన్, స్టాటిక్ జీకేబుడ్ కర్ణాటక. ఏర్పాటు 1 నవంబర్ 1956. రాజధాని బెంగళూరు. మొత్తం జిల్లాలు 31. గవర్నర్ తవర్చంద్ గెహ్లాట్. ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మాయి. అసెంబ్లీ స్థానాలు 224 ప్లస్ 75. లోక్సభ 28, రాజ్యసభ 12. వైశాల్య పరంగా 6వ స్థానము, జనాభా పరంగా 8వ స్థానంలో ఉంది. నెక్స్ట్ వన్, ఇటీవల వార్తల్లో ఉన్న సుస్థిర వ్యవసాయ ఉత్పత్తుల కోసము భూమిని వ్యవసాయ వాతావరణ మండలాలుగా విభజించాలి అనే అంశంలో భాగంగా మరి భారతదేశంలో ఎన్ని ఆగ్రో క్లైమేట్ జోన్లు ఉన్నాయన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. ఓకేనా, ఇటీవల ఈ అంశం అయితే వార్తల్లో ఉంది. మరి భారతదేశంలో ఎన్ని ఆగ్రో క్లైమేట్ జోన్లు అయితే ఉన్నాయి వ్యవసాయ ఉత్పత్తుల సంబంధించినవి? ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, మొత్తం 15 ఉన్నాయి. అవేంటో కూడా చూద్దాం. ఆగ్రో క్లైమేట్ జోన్ అనేది నిర్దిష్ట రకం పంటలను పండించడానికి అనువైన భూమి. సుస్థిర వ్యవసాయ ఉత్పత్తి కోసం దేశంలోని భూమిని వ్యవసాయ వాతావరణ మండలాలుగా వివరించడము చాలా అవసరము. మరి భారతదేశంలోని వ్యవసాయ వాతావరణ మండలాలు ఏంటి? మరి భారతదేశంలో 15 ఆగ్రో క్లైమాటిక్ జోన్లు అయితే ఉన్నాయి. అవి పశ్చిమ హిమాలయాలు, తూర్పు హిమాలయాలు, దిగువ గంగా మైదానాలు, మధ్య గంగా మైదానాలు, ఎగువ గంగా మైదానాలు, ట్రాన్స్ గంగా మైదానాలు, తూర్పు పీఠభూమి మరియు కొండలు, మధ్య పీఠభూమి మరియు కొండలు, పశ్చిమ పీఠభూమి మరియు కొండలు, దక్షిణ పీఠభూమి మరియు కొండలు, తూర్పు తీర మైదానాలు మరియు కొండలు, పశ్చిమ తీర మైదానాలు మరియు కొండలు, గుజరాత్ మైదానాలు మరియు కొండలు, పశ్చిమ పొడి ప్రాంతము మరియు ద్వీపాలు. ఇవన్నీ కూడా ఆగ్రో క్లైమేట్ జోన్లుగా ఉన్నట్లుగా గుర్తించారు. మొత్తం 15 గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, ఇటీవల ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు కోసము డిమాండ్ చేస్తున్న గిరిజనుల గ్రేటర్ త్రిపుర ల్యాండ్ ఏ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, త్రిపురలో ఉంది. వివరాలు చూద్దాం. గ్రేటర్ త్రిపుర ల్యాండ్ త్రిపురలోని ఒక ప్రాంతము. ఈ ప్రాంతాన్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయాలని పలువురు గిరిజనులు డిమాండ్ చేస్తున్నారు. సమస్య ఏంటి మరి చూద్దాం. త్రిపురలో 19 నోటిఫైడ్ షెడ్యూల్ తెగలైతే ఉన్నాయి. వీరిలో 5.92 లక్షల మంది త్రిపురీలు, 1.88 లక్షల మంది రియాంగులు. ఈ 3 గిరిజన సమూహాలు రాష్ట్రంలోని ప్రధాన గిరిజనులు. అయితే కొన్ని మైనర్ గిరిజన సమూహాలు చేతులు కలిపి త్రిపుర మోతా అంటే త్రిపుర దేశీయ ప్రాంతీయ కూటమి మరియు ఐపీఎఫ్టి, సో ఇండిజినస్ పీపుల్ ఫ్రంట్ ఆఫ్ త్రిపుర అనేటువంటి రాజకీయ పార్టీలు ఏర్పాటు చేశారు. మరి ఈ రాజకీయ పార్టీలు ఏర్పాటు చేసి తమ మనుగడ మరియు ఉనికి కోసం ప్రత్యేక రాష్ట్రం కావాలని వాదిస్తున్నాయి. మరి సమస్యలో రాజ్యాంగ చెల్లుబాటు ఎంత ఉంది అనే అంశాలు చూద్దాము. రాజ్యాంగంలోని ఆర్టికల్ 2, ఆర్టికల్ 3 ప్రకారం తాము డిమాండ్ చేస్తున్నామని పేర్కొన్నారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 2 పార్లమెంట్ కొత్త రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలను ఏర్పాటు చేయడానికి అనుమతిస్తుంది మరియు భారత యూనియన్లోనికి కొత్త రాష్ట్రాలు మరియు యూనియన్ టెరిటరీల ప్రవేశానికి కూడా అనుమతిస్తుంది అని చెబుతుంది. ఆర్టికల్ 3 ప్రకారం పార్లమెంట్లో రాష్ట్ర విస్తీర్ణాన్ని పెంచుతుంది లేదా తగ్గించాలి అని కూడా మెన్షన్ చేశారు.
సో రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ యొక్క ఆర్టికల్ ఆధారంగా వారైతే పోరాటం చేయడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ స్టాటిక్ జీకే అబౌట్ త్రిపుర చూద్దాము. ఏర్పాటు 1 నవంబర్ 1956. మరి దీన్ని యూనియన్ టెరిటరీగా ఏర్పాటు చేశారు ముందుగా, ఓకేనా, కేంద్రపాలిత ప్రాంతంగా. నెక్స్ట్ 21 జనవరి 1972లో రాష్ట్ర రాజధానిగా రాష్ట్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. రాజధాని అగర్తాల. గవర్నర్ సత్యదేవ్ నారాయణ ఆర్య, ముఖ్యమంత్రి బిప్లబ్ కుమార్ దేబ్. అసెంబ్లీ స్థానాలు 60, వైశాల్య పరంగా 27వ స్థానంలో ఉంది, జనాభా పరంగా 22వ స్థానంలో ఉందండి, ఓకేనా. నెక్స్ట్ వన్ ఇండియన్ నేవీ డే. ఇండియన్ నేవీ కంబాట్ రెడీ, క్రెడిబుల్ మరియు కోహిసివ్ థీమ్తో ఏ తేదీన నిర్వహించడం జరుగుతుంది? ఆప్షన్ బి అండి, డిసెంబర్ 4వ తారీఖున. ప్రతి సంవత్సరం డిసెంబర్ 4న ఇండియన్ నేవీ డే జరుపుకుంటారు. ఈ సంవత్సరము ఇండియన్ నేవీ డే ఈ క్రింది థీమ్పై జరుపుకుంటారు. థీమ్ ఏంటో చూద్దాం. ఇండియన్ నేవీ కంబాట్ రెడీ, క్రెడిబుల్ మరియు కోహెసివ్. నెక్స్ట్ వన్ హిందూ మహాసముద్ర ప్రాంతంలో చైనీయుల కదలికలను భారతదేశము నిశితంగా గమనిస్తుందని మరియు భారత నౌకాదళము ఎప్పుడైనా చైనా బలగాలను ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉందని థీమ్ సందేశాన్ని తెలుపుతుంది. ఈ సందేశంలో పాక్ బలగాలు కూడా ఉన్నాయి. ప్రతి సంవత్సరం ఇండియన్ నేవీ డేని ఆపరేషన్ ట్రైడెంట్ జ్ఞాపకార్థంగా జరుపుకుంటారు. కరాచీ నౌకాశ్రయంపై దాడి చేసేందుకు 1971లో జరిగిన భారత్ పాకిస్తాన్ యుద్ధంలో భారత నావికాదళము ఈ ఆపరేషన్ను ప్రారంభించడం జరిగింది. ఇంపార్టెంట్ క్వశ్చన్, ఆపరేషన్ ట్రైడెంట్. డిసెంబర్ 4 రాత్రి ఆపరేషన్ ట్రైడెంట్ ప్రారంభించబడింది. దాడి సమయంలో భారత నౌకాదళము కరాచీలో ఉన్నటువంటి పాకిస్తాన్ నౌకాదళ ప్రధాన కార్యాలయం వద్ద ఇంధన నిల్వ ట్యాంకర్లను ధ్వంసం చేసింది. భారత నావికాదళము 4 పాకిస్తానీ పడవలను కూడా ముంచింది మరియు 500 మంది పాకిస్తానీ నావిక సిబ్బందిని చంపింది. ఇందులో మైన్ స్వీపర్లు కూడా ఉన్నారు మరియు మమ్మల్ని కూడా నాశనం చేశారంటూ కూడా ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది. 1971లో జరిగిన ఇండియా పాకిస్తాన్ యుద్ధంలో మొదటిసారిగా భారతదేశం మోహరించింది మరియు యాంటీ షిప్ మిసైల్ ఆపరేషన్ ట్రైడెంట్ ద్వారా ఆపరేషన్ పైథాన్ కూడా జరిగింది. సో మరి పాకిస్తాన్కు సంబంధించినటువంటి కొన్ని ముఖ్యమైన వివరాలు అయితే చూద్దామండి. పాకిస్తాన్ కాదు, ఇండియన్ నేవీకి సంబంధించినటువంటివి. ఏర్పాటు 1612లో ఏర్పాటు చేయడం అయితే జరిగింది. ప్రధాన కార్యాలయం న్యూఢిల్లీలో ఉంది. కమాండర్ ఇన్ చీఫ్ రామ్నాథ్ కోవింద్, చీఫ్ ఆఫ్ నేవల్ స్టాఫ్ అడ్మిరల్ హరికుమార్ గారు ఇటీవలే నియమితులు కావడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్ 2022 ఈ సంవత్సరం నాటికి భారతదేశంలో మొదటిసారిగా బోర్డింగ్ పాస్గా ఫేస్ స్కానింగ్ అనేది తప్పుపడింది, ఇక్కడ ఎడిట్ చేస్తాను నేను. ఫేస్ స్కానింగ్ విధానాన్ని మొదటగా ప్రారంభించనున్న విమానాశ్రయం ఏది? అంటే ఇంతకుముందు మనకు బోర్డింగ్ పాస్ ద్వారా అయితే జరిగేదండి, దాన్ని తీసివేసి ఇకపైన ఫేస్ స్కానింగ్ అనేటువంటి నూతన విధానాన్ని ప్రారంభించబోతున్నారు. మొదటగా ఎక్కడ స్టార్ట్ అవుతుంది మరి చూద్దాం. ఆప్షన్ డి, కోల్కతా, పూణే, విజయవాడ. విమాన ప్రయాణికులు 2022 నుంచి తమ బోర్డింగ్ పాస్గా ఫేస్ స్కాన్ను ఉపయోగించవచ్చు. ఈ సౌకర్యాన్ని అందుబాటులోకి తెచ్చిన మొదటి విమానాశ్రయాలు కోల్కతా, పూణే, వారణాసి మరియు విజయవాడ. మరి ప్లాన్ ఏంటి చూద్దాము. ప్రాజెక్ట్ను అమలు చేయడానికి ఎన్ఈసి కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాను ఎంపిక చేసింది. ఫేస్ రికగ్నైజేషన్ డేటా వివరాలు డిజి యాత్ర సెంట్రల్ ఎకోసిస్టమ్తో స్టోర్ చేయబడాలి అన్నట్లుగా మనకైతే తెలుస్తుంది. మరి స్టాటిక్ జీకే అవార్డ్ వెస్ట్ బెంగాల్ చూద్దామండి. ఏర్పాటు 26 జనవరి 1950, రాజధాని కోల్కతా, మొత్తం జిల్లాలు 33, గవర్నర్ జగదీప్ ధంఖర్, ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గారు. అసెంబ్లీ స్థానాలు 294, లోక్సభ 42, రాజ్యసభ 16 ఉన్నాయి. మరి వైశాల్య పరంగా చూసినట్లయితే 13వ స్థానము, జనాభా పరంగా 4వ స్థానంలో ఉన్నట్లుగా తెలుస్తుంది. నెక్స్ట్ వన్ ఇటీవల అస్సాం దినోత్సవం సందర్భంగా రాష్ట్రంలో క్యాన్సర్ సంరక్షణకు చేసిన కృషికి అత్యున్నత పౌర రాష్ట్ర పురస్కారమైన అసోం వైభవ్ అవార్డుతో ఏ ప్రముఖ వ్యక్తిని సత్కరించాలని నిర్ణయించారు? ఇంపార్టెంట్ అండి, అసోం యొక్క అత్యున్నత పురస్కారం ఇది, అసోం వైభవ్. ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రతన్ టాటా గారిని. ఓకేనా, చూద్దాం వివరాలు. అస్సాం దివాస్ సందర్భంగా అస్సాం రాష్ట్ర ప్రభుత్వం ప్రఖ్యాత పారిశ్రామికవేత్త రతన్ టాటాను రాష్ట్రంలో క్యాన్సర్ సంరక్షణకు చేసిన కృషికి అత్యున్నత పౌర రాష్ట్ర పురస్కారమైనటువంటి అసోం వైభవ్ అవార్డుతో సత్కరించాలని నిర్ణయించింది. మరి దీనికి ముందు వచ్చే అవార్డులు అసోం సౌరవ్, తర్వాత అసోం గౌరవ్లు ఉన్నాయి. ఆరోగ్య సంరక్షణ దాని ప్రధాన ప్రాధాన్యతలతో ఒకటిగా
అస్సాం ప్రభుత్వం ఈ ప్రాంతంలో క్యాన్సర్ సంరక్షణకు టాటా యొక్క పుష్ పట్ల తన ప్రశంసలు కూడా చూపుతుంది. మరి టాటా ట్రస్ట్ అస్సాం ప్రభుత్వం సహకారంతో 2018లో అడ్వాంటేజ్ అస్సాం గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ సందర్భంగా 19 క్యాన్సర్ కేర్ యూనిట్లను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. మరియు అస్సాం ప్రభుత్వము మరియు టాటా ట్రస్ట్ల మధ్య అవగాహన ఒప్పందం కూడా కుదిరింది. ఆసుపత్రులు 3 టైర్ సిస్టంలు ఏర్పాటు చేయబడి L1, L2 మరియు L3 విభాగాలలో నిర్మించబడతాయి. మరి ఇది వారిచే అందించబడే సంరక్షణ ప్రమాణాన్ని కూడా సూచిస్తుంది. రాష్ట్రంలో క్యాన్సర్ కేర్ యూనిట్లను కూడా రతన్ టాటా గారు శంకుస్థాపన చేయడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఇండియాసియా ఫండ్ అడ్వైజర్స్ వ్యవస్థాపకులు నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ చైర్మన్గా నియమితులయ్యారండి. మరి వారి పేరేంటి? ఆన్సర్ ఆప్షన్ బి ప్రదీప్ షా. వివరాలు చూద్దాం. ఇండియాసియా ఫండ్ అడ్వైజర్ వ్యవస్థాపకుడైనటువంటి ప్రదీప్ షా నేషనల్ అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ చైర్మన్గా నియమితులయ్యారు. షా హార్వర్డ్ నుంచి MBA మరియు చార్టర్డ్ అకౌంటెంట్. భారతదేశపు మొట్టమొదటి మరియు అతిపెద్ద హౌసింగ్ ఫైనాన్స్ కంపెనీ HDFC మరియు రేటింగ్ సంస్థ క్రిసల్ స్థాపించినందుకు ఘనతను పొందారు. ఆదిత్య బిర్లా అసెట్ రీకన్స్ట్రక్షన్ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్. సంజయ్ జైన్ ఇండియా డెట్ రిజల్యూషన్ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్గా వ్యవహరిస్తుండగా ప్రైవేట్ యాజమాన్యంలోని అసెట్ మేనేజ్మెంట్ కంపెనీ AMC NARCL ద్వారా పొందిన చెడ్డ రుణాలను పరిష్కరించడానికి, అంటే బ్యాడ్ డెట్స్ అంటారు, మరి వీటిని పరిష్కరించడానికి కూడా ఆదేశించడం అయితే చూడవచ్చు. నెక్స్ట్ వన్, ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ మరియు యూరోపియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆన్ కోఆపరేటివ్ అండ్ సోషల్ ఎంటర్ప్రైజెస్ విడుదల చేసిన ప్రపంచంలోనే టాప్ 300 సహకార సంస్థలలో నంబర్ 1 కోఆపరేటివ్గా నిలిచిన భారతీయ సంస్థ ఏంటండి? ఆప్షన్ ఏ ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్. వివరాలు చూద్దాము, క్లియర్గా ఉంటుంది. ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ ప్రపంచంలోనే టాప్ 300 సహకార సంస్థలలో మరి నెంబర్ 1 కోఆపరేటివ్గా నిలిచినట్లుగా మనకైతే తెలుస్తుంది. మరి ర్యాంకింగ్ తలసరి స్థూల దేశీయోత్పత్తిపై టర్నోవర్ నిష్పత్తిపై ఆధారపడి ర్యాంకింగ్ అయితే ఇవ్వడం జరిగింది. మరి దేశం యొక్క GDP మరియు ఆర్థిక వృద్ధికి IFFCO గణనీయంగా దోహదపడుతుందని ఇది సూచిస్తుంది. 10వ వార్షిక ప్రపంచ సహకార మానిటర్ నివేదిక యొక్క 2020 ఎడిషన్ నుంచి దాన్ని స్థానాన్ని అయితే నిలిపివేసింది. నివేదిక గురించి చూద్దాము. 2021 WCM నివేదికను ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ మరియు యూరోపియన్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆన్ కోఆపరేటివ్ అండ్ సోషల్ ఎంటర్ప్రైజెస్ ప్రచురించాయి. WCM అనేది ప్రపంచవ్యాప్తంగా సహకార సంఘాల గురించి బలమైన ఆర్థిక, సంస్థాగత మరియు సామాజిక డేటాను సేకరించేందుకు రూపొందించబడిన ప్రాజెక్టుగా మనమైతే చెప్పుకోవచ్చు. ఓకే, నెక్స్ట్, ఆంధ్రప్రదేశ్ దక్షిణ ఒడిషా తీరాలు మరియు పశ్చిమ బెంగాల్ తీరాలను చేరుకునే అవకాశం ఉన్న జువా తుఫానికి పేరు పెట్టినటువంటి దేశం ఏది? ఆన్సర్ ఆప్షన్ సి అండి, సౌదీ అరేబియా. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనము మరింత బలపడి జవాద్ తుఫాన్ ఉత్తర ఆంధ్రప్రదేశ్, దక్షిణ ఒడిషా తీరాలు, పశ్చిమ బెంగాల్లోని కొన్ని ప్రాంతాలకు చేరుకునే అవకాశం ఉంది. ఒకసారి అభివృద్ధి చెందిన ఈ తుఫాన్ను సౌదీ అరేబియా పేరు పెట్టినట్లుగా తెలుస్తుంది. మరి జవాద్నే జోవాద్ అని కూడా ఉచ్చరిస్తారు. మేలో యాస్ మరియు సెప్టెంబర్లో గులాబ్ తర్వాత ఈ సంవత్సరము తూర్పు తీరం వైపు వెళ్ళే 3వ తుఫాన్గా అవుతున్నట్లుగా మనకైతే తెలుస్తుంది. మరి స్టాటిక్ జీకే అబౌట్ శ్రీలంక అనేటువంటి అంశాన్ని మనమైతే ఇక్కడ చూద్దామండి. ఇంపార్టెంట్ క్వశ్చన్. ఇక్కడ మనము బంగ్లాదేశ్ చూసాము, సౌదీ అరేబియా చాలాసార్లు చూసాము, జపాన్ కూడా చూసాము, కానీ శ్రీలంక ఎప్పుడు చూడలేదు కాబట్టి ఇక్కడ శ్రీలంక స్టాటిక్ జీకే ఇస్తున్నాను. మరి శ్రీలంక ఏర్పాటు 4 ఫిబ్రవరి 1948. రాజధాని జయవర్ధనపుర కొట్టె మరియు కొలంబో రెండు కూడా ఉన్నాయి. అధికార భాష సింహళ. అధికార కరెన్సీ శ్రీలంకన్ రూపీ. అధ్యక్షుడు గోటబాయ రాజపక్స. ప్రధాని మహింద రాజపక్ష. నెక్స్ట్, బంగ్లాదేశ్ భారతదేశం యొక్క స్నేహానికి గుర్తుగా డిసెంబర్ 6న ఏ దినోత్సవాన్ని జరుపుకోవాలని నిర్ణయించాయి? ఆన్సర్ ఆప్షన్ ఏ మైత్రి దివాస్. బంగ్లాదేశ్ను భారతదేశం అధికారికంగా గుర్తించిన డిసెంబర్ 6ని మైత్రి దివాస్గా జరుపుకోవాలని భారతదేశం మరియు బంగ్లాదేశ్ నిర్ణయించాయి.
బంగ్లాదేశ్ జాతీయ దినోత్సవానికి హాజరయ్యేందుకు ప్రధాని నరేంద్ర మోదీ మార్చి 2021న బంగ్లాదేశ్లో పర్యటించిన సందర్భంగా డిసెంబర్ 6వ తేదీని మైత్రి దివాస్ లేదా ఫ్రెండ్షిప్ డేగా జరుపుకోవాలని నిర్ణయించారు. మరి బంగ్లాదేశ్ విముక్తికి 10 రోజుల ముందు భారతదేశము 6 డిసెంబర్ 1971న బంగ్లాదేశ్ను గుర్తించింది. బంగ్లాదేశ్తో ద్వైపాక్షిక దౌత్య సంబంధాలను స్థాపించిన మొదటి దేశాల్లో భారతదేశం ఒకటిగా చెప్పుకోవచ్చు. నెక్స్ట్, ఇటీవల కన్నుమూసిన ప్రముఖ జాతీయ కవి ప్రొఫెసర్ రఫీకుల్ ఇస్లాం ఏ దేశస్థులు? ఆప్షన్ సి బంగ్లాదేశ్. ప్రఖ్యాత పండితుడు మరియు బంగ్లాదేశ్ జాతీయ ప్రొఫెసర్ రఫీకుల్ ఇస్లాం కన్నుమూశారు. మరి ప్రొఫెసర్ రఫీకుల్ ఇస్లాం బంగ్లాదేశ్ జాతీయ కవి కాజీ నజ్రుల్ ఇస్లాం గురించి గొప్ప పండితులలో ఒకరు. అతను స్వాధీనతా పదక్ మరియు బంగ్లాదేశ్ అత్యున్నత పౌర పురస్కారమైనటువంటి ఎకూషే పదక్తో సత్కరించబడ్డారు. మరి అతను బంగ్లా అకాడమీ సాహిత్య అవార్డు గ్రహీత. అతను దాదాపు 30 పాండిత్య గ్రంథాలను కూడా రచించారు. ప్రొఫెసర్ రఫీకుల్ ఇస్లాం ప్రస్తుతము బంగ్లా అకాడమీ అధ్యక్షులుగా కొనసాగడం అయితే మనము చూడవచ్చు. అడిషనల్ క్వశ్చన్ చూద్దాం. నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయము ఉత్తరప్రదేశ్ యొక్క డాష్ అంతర్జాతీయ విమానాశ్రయం ఎన్నవదండి మరి ఇది? ఆన్సర్ ఆప్షన్ బి అండి. 5వ అంతర్జాతీయ విమానాశ్రయం అండి. ఓకే, నెక్స్ట్, ఫైనాన్షియల్ ఇయర్ 2022లో మూడీస్ ప్రకారము భారతదేశ జీడిపి వృద్ధి రేటు అంచనా ఎంత? ఆప్షన్ ఏ 9.3%. ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజనని ఏ కాలం వరకు పొడిగించేందుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదించింది? ఆప్షన్ డి మార్చి 2022 వరకు. 2021లో 13వ ASEM సమ్మిట్ను ఏ దేశము నిర్వహిస్తుంది అంటే ఆప్షన్ సి కంబోడియా. 15వ ట్రైలాటరల్ కోస్ట్ గార్డ్ ఎక్సర్సైజ్ దోస్తీ ఏ దేశాలతో ఇండియన్ కోస్ట్ గార్డ్ మధ్య జరిగింది? ఆప్షన్ బి అండి మాల్దీవులు మరియు శ్రీలంక. వేతన రేటు ఇండెక్స్ కోసం మారిన మూల సంవత్సరాన్ని ప్రభుత్వం మార్చింది. కొత్త బేస్ ఇయర్ ఏంటి మరి? ఆప్షన్ డి అండి 2016. భారత రాజ్యాంగ దినోత్సవాన్ని ఎప్పుడు నిర్వహిస్తారు? ఆప్షన్ ఏ నవంబర్ 26. విపత్తు నిర్వహణపై 5వ ప్రపంచ కాంగ్రెస్ని ఏ నగరంలో జరిగింది? ఆప్షన్ సి ఢిల్లీ. సుస్థిరమైన మరియు ప్రభావవంతమైన కోవిడ్ వ్యాక్సిన్ను సేకరించడం కోసము భారతదేశానికి $1.5 బిలియన్ రుణాన్ని ఏ ఆర్థిక సంస్థ ఆమోదించింది? ఆన్సర్ ఆప్షన్ అండి ఆసియా అభివృద్ధి బ్యాంక్. ఎవరండి? ఆసియా అభివృద్ధి బ్యాంక్, ADB అంటాం దాన్ని మనం. ఓకే, ఆప్షన్ మనీలాల ఫిలిప్పీన్స్లో ఉంది అది. 13వ ASEM సమ్మిట్లో భారతదేశం తరపున ఎవరు పార్టిసిపేట్ చేశారు? ఆప్షన్ డి వెంకయ్య నాయుడు గారు, ఉపరాష్ట్రపతి. నెక్స్ట్, డైలీ జీకే క్వశ్చన్ సిరీస్. బర్మా నుంచి మిజోరాంకి ప్రవేశించే నది ఏది? బర్మా నుంచి మిజోరాంలోకి. ఆప్షన్ 2 కలారాన్ నది. సముద్ర జంతువులా కనిపించే ఖండం ఏది క్రింది వాటిలో? సముద్ర జంతువులాగా. ఆన్సర్ ఆప్షన్ 2 అండి ఆఫ్రికా ఖండము సముద్ర జంతువులాగా కనిపిస్తుందండి. క్రింది వాటిలో భూమధ్య రేఖ, కర్కటక రేఖ, మకర రేఖలు పోయే ఖండం ఏది? ఆప్షన్ 3 ఆఫ్ కోర్స్ ఆఫ్రికా. క్రింది వాటిలో ఆఫ్రికా ఖండానికి సంబంధించి సరైనది ఏది? ఈ ఖండంపై సంవత్సరం పొడవునా ఎక్కువ సూర్యకిరణాలు పడతాయి. ప్రపంచంలో అతిపెద్ద ఎడారైన సహారా ఎడారి ఇక్కడ ఉంది. ప్రపంచంలో అత్యంత ఉష్ణోగ్రత కలిగిన ప్రాంతం ఆల్ అజీజియా ఈ ఖండంలోనే ఉంది. ఆప్షన్ 4 అన్నీ కూడా సరి అయినవే. క్రింది వాటిలో జాతీయ పార్కులకు సంబంధించి సరైనది ఏది? ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ సరైనవే. చూద్దాం. మన దేశంలో 104 జాతీయ పార్కులు ఉన్నాయి. ఈ పార్కులు దేశ భౌగోళిక విస్తీర్ణంలో 1.23% విస్తరించి ఉన్నాయి. ఈ ప్రదేశంలో ఎలాంటి మానవ చర్యలను అనుమతించరు. పైవన్నీ సరైనవి. క్రింది వాటిలో గుజరాత్లోని గిర్ నేషనల్ పార్క్ గురించి సరైన అంశం ఏది? చూద్దాం. ఆన్సర్ ఆప్షన్ 4 అన్నీ సరైనవే. ఈ పార్కును 1965వ సంవత్సరంలో ఏర్పాటు చేశారు. ఈ పార్కు మొత్తం విస్తీర్ణము 545 చదరపు మైళ్ళు. ఇది ఆసియా సింహాలకు ప్రసిద్ధి. ఓకేనా, ఆసియా సింహాలు ఎక్కడ కనిపించవని మనకి కేవలము గిర్ నేషనల్ పార్క్లోనే కనిపిస్తాయి. మరి గిర్ నేషనల్ పార్క్ అనేది ఏ రాష్ట్రంలో ఉందండి? కామెంట్ రూపంలో తెలియచేయండి. నెక్స్ట్ వన్, క్రింది వాటిలో ఆసియా సింహాలకు సంబంధించి సరైన అంశం ఏంటి? అన్నీ సరైనవి. ఇక్కడ కూడా చూద్దాం. 2018 సంవత్సరంలో సెప్టెంబర్ నెలలో 23 సింహాలు చనిపోయాయి. ఈ సింహాలు చనిపోవడానికి కారణము కెనాయిన్ టెంపర్ అనేటువంటి వైరస్. 2015 సంవత్సరంలో ఆసియా సింహాల సంఖ్య 523గా ఉన్నాయి. పైవన్నీ సరైనవే. నెక్స్ట్, క్రింది వాటిలో ఏ పార్కును ససన్ గిర్ నేషనల్ పార్క్ అంటారు?
ఆన్సర్ ఆప్షన్ 3 గిర్ నేషనల్ పార్క్నే అంటారు. నీలగిరి బయోస్పియర్ ఎన్ని రాష్ట్రాలను ఆవరించి ఉంది? ఆప్షన్ 4 పైవన్నీ. కర్ణాటక, తమిళనాడు, కేరళ. నీలగిరి బయోస్పియర్. జాతీయ జీవ వైవిధ్య అథారిటీ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది? ఆన్సర్ ఆప్షన్ 2 అండి, చెన్నైలో ఉంది. క్రింది వాటిలో ఏ కమిటీ పశ్చిమ కనుమల్లోని సహజ జీవి ఆవాసాలపై పరిశోధన జరిపి నివేదికను సమర్పించింది? ఏంటండి? ఆప్షన్ 4 మాధవ్ గాడ్గిల్ కమిటీ. సో గాయస్, ఇది ఈ రోజుకు సంబంధించినటువంటి ముఖ్యమైన కరెంట్ అఫైర్స్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ యువర్ వాల్యుబుల్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే, బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. ఫ్రెండ్స్, ఈరోజు మనము ఆర్కే పబ్లికేషన్స్ తరపున ఒక మంచి ఆఫర్తో మీ ముందుకైతే రావడం జరిగిందండి. సో మనము ప్రతిరోజు కూడా డైలీ కరెంట్ అఫైర్స్ అయితే చెప్పుకుంటాము. సో చాలామంది చూస్తుంటారు. సో యూనిక్గా ఉంటాయి, అందరికీ తెలిసింది. దాదాపు 2 సంవత్సరాలు దాటింది ఫ్రెండ్స్ మన కరెంట్ అఫైర్స్ డైలీ రెగ్యులర్గా చెప్పుకోబట్టి. అయితే ఆ డైలీ చెప్పుకునేటువంటి కరెంట్ అఫైర్స్ అన్నీ కూడా మంత్లీ మ్యాగజైన్ అయితే చేయడం జరిగిందండి. ప్రతి మ్యాగజైన్కి 25 రూపీస్గా ఉండేది, అందరికీ తెలిసిందే. సో గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగాల్లో కావచ్చు, అంతేకాకుండా ఎన్టీపీసీ ఇటీవల జరిగినటువంటి ఆర్ఆర్బీ ఎన్టీపీసీ ఎగ్జామ్స్లో కావచ్చు. సో చాలామందికి యూస్ఫుల్గా అయ్యాయి, అందరికీ కూడా తెలిసిన విషయమే. అయితే చాలామంది సార్ మాకు 6 months కరెంట్ అఫైర్స్ అయితే మ్యాగజైన్ కావాలి అని చెప్పేసి చాలామంది అడుగుతున్నారండి. సో దానికి తగ్గట్టుగానే 6 months మ్యాగజైన్ అయితే రూపొందించడం జరిగిందండి, చాలా తక్కువ కాస్ట్తో అండి. ఓకేనా? సో ఎవ్రీ మంత్ యాక్చువల్గా 25 రూపీస్ అండి మంత్లీ మ్యాగజైన్కి. ఓకే, పీడిఎఫ్ రూపంలో అందచేయడం జరుగుతుంది ఇవన్నీ కూడా. సో మరి 6 monthsకి అయితే యాక్చువల్గా 150 రూపీస్ అవుతుందండి. కానీ ఇక్కడ మనం ఏం చేసాము, కేవలం 100 రూపాయలకు మాత్రమే ఈ యొక్క 6 months వ్యాలిడిటీ 6 months కరెంట్ అఫైర్స్ అనేవి మ్యాగజైన్ పీడిఎఫ్ రూపంలో మీకు అందచేయడం జరుగుతుందండి. కేవలము 100 రూపాయలు మాత్రమే. మరి ఇక్కడ ఒక మంచి ఆఫర్ ఉందండి. ఏంటది? ఈ యొక్క మ్యాగజైన్ కనుక తీసుకున్న వారికి ఏపీపీఎస్సి గ్రూప్ 4, ఓకేనా, ఏపీపీఎస్సి కండక్ట్ చేసినటువంటి గ్రూప్ 4 ప్రిలిమ్స్ పేపర్స్ దాదాపు 11 ఉన్నాయండి. ఓకేనా? ప్రీవియస్గా కండక్ట్ చేసినటువంటి ఎగ్జామ్స్, గ్రూప్ 4 ఎగ్జామ్స్, జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ మొత్తం 11 మోడల్ పేపర్స్ ఉన్నాయండి. అవన్నీ కూడా ఉచితంగా అందచేయడం జరుగుతుంది. ఒకవేళ కొంతమందికి డౌట్ వస్తుంది, సార్ మాకు ఈ యొక్క గ్రూప్ 4కి సంబంధించి ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన గ్రూప్ 4 ఈ యొక్క జూనియర్ అసిస్టెంట్ కంప్యూటర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అవసరం లేదు సార్ అన్నారనుకోండి. సో ఇంకొక ఆప్షన్ ఉందండి. ఏంటి? సో ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రంలో మనకు 1995 నుంచి, ఓకేనా, 1995 నుంచి 2018 వరకు కండక్ట్ చేసినటువంటి పోలీస్ ఉద్యోగాల ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. మీ ఆప్షన్ అండి, ఏది కావాలంటే అదైతే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో ఏపీకి తెలంగాణకి జస్ట్ ఒక 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా అండి, పోలీస్ వాటికి కదా, జస్ట్ 2 ఎగ్జామ్స్ మాత్రమే తేడా. అన్నీ కూడా సిమిలర్గా ఉంటాయి ఇక మోడల్ ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా. మరి ఈ యొక్క మ్యాగజైన్ ఏ విధంగా తీసుకోవాలి సార్ అని చెప్పేసి మీకు ఒక డౌట్ రావచ్చు. సింపుల్ అండి, దీనికి సంబంధించినటువంటి ఏంటి, గూగుల్ పే నెంబర్ కావచ్చు, ఓకే, ఫోన్పే నెంబర్ కావచ్చు, ఆ నెంబర్ని వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తానండి. సో దానికి మీరు ఈ యొక్క అమౌంట్ పంపేసి ఆ స్క్రీన్ షాట్ తీసుకొని నాకు యాజ్ ఇట్ ఈజ్గా మన వాట్సాప్ గ్రూప్కి పంపినట్లయితే సో మీకు గూగుల్ డ్రైవ్ లింక్ పంపిస్తాను. ఓకేనా? గూగుల్ డ్రైవ్ లింక్. సో ఎప్పటికీ కూడా మీ దగ్గరే ఉంటుందండి. అది చాలా చాలా బాగుంటుంది. సో ఒకసారి చూడండి. చాలామందికి తెలుసండి, దాదాపు 2000-3000 మెంబర్స్ అయితే మన ఏంటి మంత్లీ మ్యాగజైన్ తీసుకుంటారండి. ప్రతి నెల 2,000-3,000 మంది అయితే తీసుకుంటారు. కొంతమంది తీసుకొని వారు రెగ్యులర్గా మన క్లాసెస్ అయితే ఫాలో అవుతుంటారు. ఓకేనా? వాళ్ళందరికీ తెలుసు మన యొక్క మ్యాగజైన్ ఏ విధంగా ఉంటుంది అనేది. సో ఒకసారి చూడండి, మీరు చూస్తే మీకే అర్థమవుతుంది. లేదా ఆ యొక్క క్లాసెస్ లింక్ ఫస్ట్ టైం చూసిన వారికి క్లాసెస్ లింక్ వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. వాటిని చూసిన తర్వాత సో అయినా కూడా తీసుకోవచ్చు మీరు. ఓకేనా గైస్? సో ఇక్కడ గమనించినట్లయితే కరెంట్ అఫైర్స్ 2021 కరెంట్ అఫైర్స్ మ్యాగజైన్ అండి. సో జూలై టు జూన్ 2021 6 months అండి. ఈ మ్యాగజైన్కి మొత్తం ఇందులో 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయండి. 4,000 కరెంట్ అఫైర్స్ బిట్స్ ఉంటాయి, 4,000 జనరల్ స్టడీస్ బిట్స్ ఉంటాయి. ఓకేనా? ప్లస్ దీనికి 100 రూపాయలు మాత్రమే. నెక్స్ట్ ఏంటంటే ఈ యొక్క మ్యాగజైన్ కనుక 6 months మ్యాగజైన్ కనుక తీసుకుంటే ఏపీపీఎస్సీ గ్రూప్ 4కి సంబంధించినటువంటి ప్రీవియస్ పేపర్స్ అన్నీ కూడా ఉచితంగా అందచేయడం అయితే మీకు జరుగుతుంది ఫ్రెండ్స్. ఓకేనా? సో మరి మీకు ఒక డౌట్ రావచ్చు, సార్ మరి ఈ యొక్క కరెంట్ అఫైర్స్ ఏ విధంగా ఉంటాయంటే సింపుల్ అండి.
ఎవ్రీ డే వైజ్గా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ జనవరి తీసుకున్నారనుకోండి, మీరు జనవరి 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయి. ఫిబ్రవరి మంత్ 1 నుంచి 29 వరకు లైన్గా ఉంటాయి. ఓకే, మార్చ్ 1 నుంచి 31 వరకు లైన్గా ఉంటాయండి. వరుస క్రమంలో ఒక్కరోజు కూడా కరెంట్ అఫైర్స్ అనేవి మిస్ కావు. 6 నెలలకు 6 నెలలు ఎవ్రీ డే, సింగిల్ డే, ప్రతి డే కవర్ చేయడం అయితే జరుగుతుందండి. అందరూ కూడా గమనించాలి. అంత పగడ్బందీగా అయితే రూపొందించడము జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఎవరికైనా మాకు జూనియర్ అసిస్టెంట్కి గ్రూప్ 4 జూనియర్ అసిస్టెంట్కి సంబంధించినటువంటి మోడల్ పేపర్స్ అవసరం లేదు అనుకున్న వాళ్ళు 1995 నుంచి 2018 వరకు కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ అండి. సో ఇద్దరు కూడా తీసుకోవచ్చండి. ఎందుకంటే ఏపీటీఎస్ వాళ్ళకి కేవలం 2 ఎగ్జామ్స్ మాత్రమే డిఫరెంట్గా ఉంటాయి, రిమైనింగ్ అన్నీ కూడా సేమ్ ఉంటాయి ఫ్రెండ్స్. ఓకేనా? సో మరి గమనించాలి అందరూ కూడా. సో కేవలము 100 రూపీస్ అండి. మామూలుగా మీరు మంత్లీ తీసుకుంటే 150 రూపీస్ అవుతాయి, కానీ ఇక్కడ 100 రూపీస్కే దీన్ని ఆఫర్ కింద ఇవ్వడం అయితే జరుగుతుందండి. 50% ఆఫర్ ప్లస్ దానితో పాటుగా. సో ఫ్రెండ్స్ ఇవి గమనించాలి. ఈ యొక్క గ్రూప్ 4 పేపర్లు కావచ్చు, ఎస్ఐ ఈ యొక్క కానిస్టేబుల్ ప్రీవియస్ పేపర్స్ కావచ్చు, ఉచితంగా ఇస్తున్నానండి. అయితే నాకు తెలిసి ఇవి మీరు కూడా డౌన్లోడ్ చేసుకోవచ్చు, వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఒకే దగ్గర ఉంటే మీకు చదువుకోవడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి సో నేనే మీకు ఫ్రీగా అందచేయడం అయితే జరుగుతుంది. దీనికి 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు. గమనించాలి, 1 రూపీ కూడా ఛార్జ్ చేయడం లేదు. ఓన్లీ కరెంట్ అఫైర్స్కి మాత్రమే తీసుకుంటున్నానండి. ఓకేనా? సో ఫ్రెండ్స్, సో మంచి అవకాశాన్ని ఉపయోగించుకోండి ఫ్రెండ్స్. కొన్ని రోజులు మాత్రమే ఉంటుందండి ఆఫర్, ఎక్కువ రోజులు ఉండదు, మళ్ళీ మంత్లీ వస్తాయి. ఓకేనా? సో ఇంకా ఎవరైనా సో మీరు మంత్లీ తీసుకున్న వారు మీ యొక్క ఎక్స్పీరియన్స్ అయితే తెలియచేయండి ఫ్రెండ్స్. గ్రామ వార్డు సచివాలయ అభ్యర్థులు కావచ్చు, ఓకే, జాబ్స్ తెచ్చుకున్న వారు చాలామంది సో జాబ్లో సెటిల్ అయ్యారండి. ఇంకా మళ్ళీ చూడరు కదా, ఇక వన్స్ జాబ్ వచ్చిందంటే ఇక మళ్ళీ మన క్లాసెస్ చూడరు ఎవరు కూడా, అంతే. ఎన్టీపీసీలో కూడా చాలామందికి అయితే చాలా స్కోర్ అయితే రావడం జరిగిందండి, మంచి మార్క్స్ అయితే గెయిన్ చేయడం అయితే జరిగింది. సో ఎవరైనా చూస్తున్నట్లయితే కామెంట్ చేయండి. ఓకేనా? మీ యొక్క ఎక్స్పీరియన్స్ ఏంటో. ఓకే అండి, థ్యాంక్ యూ. మరి మంచి అవకాశాన్ని అందరూ కూడా ఉపయోగించుకోండి. సో మళ్ళీ ప్రైజ్ అయితే హైక్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ అండి, బాయ్.